ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ యోగాని చూద్దాము. దాని పేరు ఉభయచర యోగము. ఉభయచర యోగం ఎలా ఏర్పడుతుంది? సో రవికి 2లో కానీ 12లో కానీ గ్రహాలు ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అయితే అది చంద్రుడు అవ్వకూడదు. అంటే చంద్రుడు కాకుండా రవికి 2, 12 భావాలలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ ఉభయచర యోగం అనేది ఉంటుంది. సో మరి ఈ యోగం యొక్క ఫలితం ఏమిటి? అది ముఖ్యంగా రవికి 2లోను 12లోనూ మనకి న్యాచురల్ శుభగ్రహాలు కానీ నైసర్గిక శుభులు అంటారు కదా, న్యాచురల్ శుభగ్రహాలు ఏముంటాయి మనకి? గురు శుక్రులు అవుతారు. కానీ లేదా లగ్నాత్తు శుభగ్రహాలు కానీ ఉన్నప్పుడు ఈ యోగ ఫలితం ఇంకా బాగుంటుంది. మరి ఆ యోగ ఫలితం ఏమిటి అంటే రాజుతో సమానమైన తేజస్సు, అంటే గౌరవ మర్యాదలు, కింగ్లీ ట్రీట్మెంట్. అంటే ఎట్లా ఉంటుంది? సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, శక్తివంతులు అవుతారు. ఏ విధంగా? ఫిజికల్ ఎనర్జీ చాలా బాగుంటుంది. అట్లానే అండ్ వీళ్ళ లైక్ ఎయిమ్ కానీ, అంటే వీళ్ళ జీవితంలో సాధించాలనుకున్నవి ఉన్నతంగా ఉంటాయి. అట్లానే సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళతోటి కలిసి ఉండడము, వీళ్ళు మంచి పేరు తెచ్చుకోవడము, అధికార యోగాన్ని కలిగి ఉండడము, అంటే యూజువల్గా సక్సెస్ఫుల్ ఇన్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్, అండ్ అట్లానే మంచి స్థితిలో మంచి కంపెనీస్తో వర్క్ చేస్తూ జీవితంలో గౌరవము అంటే ఏమిటో, అంటే మనకి ఈ కాలాన్ని బట్టి గౌరవం అనే పదానికి అర్థం మారుతూ ఉంటుంది. రాజుల కాలంలో అయితే రాజుతో సమానంగా ఉండేవి అని అర్థం. ఇప్పుడు గవర్నమెంట్ అధికారము అండ్ సో స్టేట్ లెవెల్లోనో సెంట్రల్ లెవెల్లోనో టాప్ లెవెల్ రికగ్నైజేషన్ తెచ్చుకోవడం, లేకపోతే ఒక మంచి కంపెనీస్ పెట్టడము, వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేయడము, లేదు లీస్ట్ మీరు ఏ వృత్తి ఉద్యోగాలలో ఉంటారో వాటిలో టాపెస్ట్ పొజిషన్స్లో ఉండి అధికారాన్ని అనుభవించడానికి కావలసిన యోగాన్ని ఇస్తాడు అని అర్థం. అయితే ఈ యోగాలు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయంటే యూజువల్గా ఆ లైఫ్ వాళ్ళది ఈ పర్టికులర్ యోగం డైరెక్షన్లో, అంటే ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు వాళ్ళు యూజువల్లీ వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో గౌరవ మర్యాదలు పొందుతారని అర్థం. అయితే ఆ రవికి సంబంధించిన దశనో, లేకపోతే సన్ను ఉన్న హౌస్కి సంబంధించిన లార్డ్షిప్ ఉన్నదో, లేకపోతే రవి నుంచి సెకండ్లో ఉన్న గ్రహాలకు సంబంధించిన దశలో 12లో ఉన్నవో, ఈ విధంగా ఏంటంటే అవి యాక్టివ్ అయినప్పుడు వాటి రిజల్ట్ అనేది వాటిని మనము పర్టికులర్గా చూడడానికి, అంటే చూడండి ఎవరైనాను వాళ్ళు ఆ పర్టికులర్ 10 ఏళ్లలో చాలా పైకి వచ్చారు, లేదు ఈ రాజయోగం నడిచిన టైము, ఇలా మనం ఒక్క పర్టికులర్ టైంలో ప్రతి మనిషి లైఫ్ విషయంలోనూ చెప్తూ ఉంటాం. సో వాళ్ళది గోల్డెన్ పీరియడ్ అని. సో ఇటువంటి యోగాలు అటువంటి టైంని వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని దశలు జరుగుతున్నప్పుడు అటువంటి యాక్టివేషన్ అనేది చాలా బాగుంటుంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యోగము సో ఉభయచర యోగం అనేది. సో ఇది రవితో ఏర్పడేది. చంద్రుడు కాకుండా రవికి 2, 12 స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నా కూడా ఇటువంటి యోగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology అండ్ అంతే. థ్యాంక్ యూ, బై.